హలో గాయ్స్, ఈరోజు మనం చికెన్ బోర్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోలో. చాలా సింపుల్ అండి. ముందు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాతకి నేను అందులో సాజీరా వేసుకుంటున్నాను అండ్ ఫ్రెష్గా కడిగిన చికెన్ని వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ని మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో కొన్ని ఎండుమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాతకి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి తీసుకుంటున్నాను. వెల్లుల్లిని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాతకి సేమ్ ఇందాక తీసుకున్న ప్లేట్లోనే తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నేను ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చిని కూడా వేయిస్తున్నాను. పచ్చిమిర్చి అండ్ ఎండుకారం ఈ రెండింటి కాంబినేషన్తో ఏ రెసిపీ చేసినా సూపర్గా ఉంటుంది. సో అందుకని మోస్ట్లీ నేను ఈ రెండు యూస్ చేస్తాను ప్రతి ఒక్క రెసిపీలో. అండ్ నెక్స్ట్ ఆనియన్స్‌ని కూడా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి మంచిగా ఆనియన్స్‌ని వేయించుకోవాలి. అండ్ టమాటో ముక్కల్ని కూడా మీడియం సైజ్‌లో కట్ చేసి వాటిని కూడా ఆయిల్‌లో వేయించుకోవాలి. టమాటోలు కూడా వేగిన తర్వాతకి వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఇందాక వేయించినవన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ స్మాష్ చేసుకోవాలండి. సో ఫస్ట్ నేను ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. ఎండుమిర్చిని తీసుకొని చేతితో ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన వెల్లుల్లిని వేస్తున్నాను. వీటిని కూడా మొత్తం స్మాష్ చేయాలి. వెల్లుల్లిని అంతటిని మొత్తం ఇలా ప్రాపర్‌గా స్మాష్ చేసిన తర్వాతకి నేను ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని కూడా మొత్తం ఇందులో స్మాష్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్‌గా మిక్స్ అయ్యేలాగా మనం స్మాష్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను. అండ్ ఆనియన్స్‌ని, టమాటోస్‌ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో వీటన్నిటిని మంచిగా ప్రాపర్‌గా ఇప్పుడు మిక్స్ చేయాలి. టమాటోస్ మీద ఉన్న పీల్ ఉంటుంది కదండీ! ఆ పైన ఆ తొక్కని తీసేసి మిగతాదంతా స్మాష్ చేసుకోవాలి. మీరెంత బాగా మిక్స్ చేస్తే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కలిస్తేనే ఆ టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. అండ్ లాస్ట్ మనం చికెన్‌ని వేస్తున్నాము. వేయించిన చికెన్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇప్పుడు వాటన్నిటిని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్. సో దీన్ని డైరెక్ట్‌గా కూడా తినొచ్చు అండ్ రైస్‌లో కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే డైరెక్ట్‌గా తినేసాను. చేసింది మొత్తం నేనే తిన్నాను.